నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అగ్రికల్చర్ పాడ్కాస్ట్. మన అగ్రికల్చర్ అనేది వెదర్, అలాగే రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, అలాగే క్రాప్ ప్లానింగ్తో ఫుల్గా కనెక్ట్ అయి ఉంటుంది. ముఖ్యంగా మన రైతుల మధ్యలో ఈ ఎల్లినో అనేది, అలాగే వర్షాలు పడకపోవడం, పంటలు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, ఏ మందులు వాడాలి, అలాగే పురుగు నివారణ కూడా ఎలా చేయాలో ఈ ప్రతిదీ కూడా చాలానైతే జరుగుతున్నాయి. ఈ అంశాలపై పూర్తి ఇన్ఫర్మేషన్ ని సైంటిఫిక్ గా, అలాగే రైతుకి అర్థమయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వనీకే మనతో ఉన్నారు డాక్టర్ సాయి కుమార్ గారు, అగ్రికల్చర్ సైంటిస్ట్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ టీఆర్వీకే వేములవాడ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పోడ్కాస్ట్ అయితే వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ప్రవీణ్. ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం. మన ఫస్ట్ డిస్కషన్ ని బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను చాలా దగ్గర వింటున్నా, అందరూ లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి అయితే అందరూ ఎల్లినో అంటున్నారు. అది ఇప్పటి వరకు కూడా కొందరికి తెలుసు, కొందరికైతే తెలియదు దావాటి మీద. కానీ ఈ పేరు మాత్రం మారిమోగిపోతుంది. ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా. అసలు ఎల్లినో అంటే ఏంటి సార్? అసలు గత 2-3 నెలల నుంచి వెళ్ళి చాలా సార్లు వింటున్నటువంటి పదం ఎల్నినో. ముఖ్యంగా ఇది వ్యవసాయ రంగం పైన ఎక్కువ ప్రభావం చూపేటువంటి అంశం అని అందరూ అనుకుంటున్నారు. ఒక వ్యవసాయ రంగమనే కాకుండా, ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి నీరు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్నినో ప్రభావం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎల్నినో అంటే ముఖ్యంగా ఏదైతే ఈ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఉపరితల సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా కావడం వల్ల ఏర్పడే ఒక ప్రత్యేక పరిస్థితినే ఎల్నినో అంటారు. ఈ ఎల్నినో వల్ల ఏం జరుగుతుందంటే, ఏదైతే ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా కావడం వల్ల మనకు ఋతుపవనాలు సరిగ్గా రాకపోవడం ఒకటి. ఎందుకంటే వర్షాలు పూర్తిగా పడవని దీని అర్థం కాదు. వర్షాలు పడతాయి, కానీ మనకు పడాల్సినటువంటి వర్షపాతం నమోదు కాకుండా తక్కువ వర్షపాతం, అంటే లోటు వర్షపాతం పడే పరిస్థితిని ఎల్నినో అని మనం పేర్కోవడం జరుగుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఎల్నినో గురించి ఫార్మర్స్ ఎందుకు అవేర్ అయి ఉండాలో చూద్దాం. రైతులు ఎందుకు ఎల్నినో గురించి తెలుసుకోవాలి సార్? అసలు ఎందుకు అంటే, మన వ్యవసాయక దేశం మనది. ముఖ్యంగా మన రాష్ట్రానికి తీసుకున్నట్లయితే మొత్తం కూడా మనది 90% వరకు కూడా వర్షాధారిత వ్యవసాయం. ముఖ్యంగా కొన్ని చోట్ల మాత్రమే మనకు నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి వ్యవసాయం. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన అధికంగా ఉంది కాబట్టి రైతులకు దీనిపైన అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వర్షాలు ఈ సంవత్సరం మనకు రావాల్సినంత కురవకపోవడం, అదేవిధంగా ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం, మనం జూన్లో రావాల్సినటువంటి వర్షపాతం మనకు జూలైలో గత 15 రోజుల నుంచి కొంతవరకు ఆశాజనకంగా ఉండడం. ఈ విధంగా వచ్చే సెప్టెంబర్లో కూడా మనకు వర్షపాతము చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సెప్టెంబర్లో మనకు పూర్తిగా డ్రై స్పెల్స్ అంటే పూర్తిగా మనకు వర్షపాతం లేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ ఆగస్టులో కూడా ఇంకొక 2 రోజులు 3 రోజులు మనకు కొంత సూచన ఉన్నా వచ్చే ఈ ఆగస్టు నెలలో కూడా మనకు వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. అందుకే రైతులు, ఎందుకంటే ముఖ్యంగా మనకు రైతులకు ఏం ఆశ ఉంటుందంటే, వర్షాలు తప్పనిసరిగా పడతాయి కాబట్టి ఏదో రకమైనటువంటి వరి కానీ వివిధ రకాల పంటలను సాగు చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఎల్నినో గురించి తెలుసుకోకుండా పూర్తిగా వరి వైపే వెళ్ళినట్లయితే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరుతడి పంటలకు వెళ్ళాలి. అదేవిధంగా ఎల్నినో అంటే ఓన్లీ ఈ వర్షాలు తగ్గడమే కాదు. ఎల్నినో వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్నిసార్లు మంచి వర్షపాతం పడుతుంది, కొన్నిసార్లు అసలే పడదు. సో దానివల్ల ఏమవుతుంది, ఉష్ణోగ్రతలు అధికంగా అయ్యి మనకు పురుగుల ఉధృతి కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి లభ్యత కానీ, మనకు మొక్కలు నీటిని ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ ఎల్నినో గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మన ప్రభుత్వం కానీ, మన వ్యవసాయ విశ్వవిద్యాలయం గత 3 నెలల నుంచి కూడా చాలా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులందరికీ కూడా రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల కార్యక్రమం నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఎల్నినో పైన మనం ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఆరుతడి పంటలు వేసుకున్నట్లయితే మాత్రమే మనం ఎల్నినో పరిస్థితుల నుంచి మనం గట్టెక్కుతామని కూడా చాలా సార్లు మన రైతు సోదరులకు మనం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాము. అందుకే ప్రతి రైతు కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల దిగుబడులు తగ్గడమే కాకుండా
మనకి. ఎందుకంటే వర్షాలు పడకపోవడం, పడ్డా కానీ అధికంగా పడడం, దీనివల్ల నష్టాలు ఉంటాయి కాబట్టి రైతులు తప్పనిసరిగా దీని గురించి అవగాహన కలిగి ఉండడం మనకు అవసరం. సార్ ఇప్పుడు ఈ ఎలినో అనేది ప్రతి సంవత్సరం వస్తుందా, లేదంటే మనకి ఈ సంవత్సరం వచ్చిందా? ఇది మంచి ప్రశ్న, ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఎలినినో, లానినో ఈ రెండు కూడా మనం తరచుగా వినే పదాలు. ముఖ్యంగా మన దేశంలో తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు ఎలినినో ఏర్పడినటువంటి సందర్భాలు దాదాపుగా 7 సార్లు. అంటే ప్రతి 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక ఎలినినోను మనం చూడడం జరిగింది. ముఖ్యంగా 2015లో మనం మొట్టమొదటిగా, అంటే ఇంతకుముందు చివరి సంవత్సరంలో తీసుకున్నట్లయితే 2015లో మనకు చివరిసారిగా ఎలినినోను మనం చూడడం జరిగింది. అప్పుడు కూడా మనకు దాదాపుగా ఒక 15 నుంచి 20% లోటు వర్షపాతంతో ఆ సీజన్ను మనం బయట పడడం జరిగింది. అంటే 2015 తర్వాత ఎగ్జాక్ట్ గా 10 సంవత్సరాలకు మళ్ళీ 2026లో ఈ ఎలినోను మళ్ళా మనం ఎదుర్కొంటా ఉన్నాం. అదేవిధంగా లానినో కూడా చాలా సందర్భాల్లో, లానినో అంటే అధికంగా వర్షాలు పడడం, అంటే మనకు పడాల్సిన దానికంటే అధికంగా పడేదాన్ని లానినో అంటాం. కొన్నిసార్లు సాధారణ పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే ఎలినినో, లానినో సాధారణ పరిస్థితులు, ఈ విధంగా వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల ఇటువంటి సంభవించడం జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎలినినో మాత్రం దాదాపుగా మన చరిత్ర తీసుకున్నట్లయితే 7 సార్లు మన దేశం ఎలినినోను ఎదుర్కోవడం జరిగింది. సార్ ఈ ఎలినో ఎందుకు జరుగుతుంది సార్ అసలు? ముఖ్యంగా ఇప్పుడు మనం ముందు మన ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఈ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏదైతే ఈ ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు, అదేవిధంగా గాలుల వేగం అధికంగా ఉండడం, ఈ వాతావరణ ప్రసరణ ఏదైతే ఉందో, ఒదిక్కు వేడి, ఒదిక్కు అధికంగా గాలులు వీచడం, ఈ రెండిటి వల్ల అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడి మనకు ఋతుపవనాల ద్వారా వర్షం వస్తుందో ఆ ఋతుపవనాల వేగాన్ని తగ్గిస్తుంది. ఆ ప్రత్యేక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ వాతావరణ మార్పులు, ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ కానీ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే అధికంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అదేవిధంగా గాలి వేగం వల్ల ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడే ఎలినోకు దారి తీయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ ఎలినో ప్రభావం అనేది ఎంత కాలం వరకు ఉండొచ్చు? మనకు ఎలినో ప్రభావం ముఖ్యంగా ఈ సీజన్ లో, ఇప్పుడు మనకు జూన్ లో వర్షపాతం అసలు నమోదు కాలేదు. దాదాపుగా మన రాష్ట్రంలో 30 నుంచి 45%, కొన్ని జిల్లాలు అయితే 50% తక్కువ లోటు వర్షపాతంతో నమోదైంది. జూలైలో కొన్ని జిల్లాలు ఆశాజనకంగా మనకు వర్షపాతం నమోదైంది. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్లో కూడా మనం తక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేది మన వాతావరణ శాఖ హెచ్చరికలు ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలినో ప్రభావం ఒక షార్ట్ టర్మ్ ప్రభావం అని మనం చూడద్దు దీన్ని, ఎందుకంటే ఈ క్రాప్ సీజనే అనుకుంటున్నాం ఎలినో అంటే. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్టోబర్ వరకు ఉన్నటువంటి సీజన్ ఈ ఎలినో ఎఫెక్ట్ ఏదో షార్ట్ టర్మ్ అనుకుంటున్నాం, కానీ మనకు వచ్చే యాసంగి పైన కూడా ఈ ఎలినో ప్రభావాన్ని మనం ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కూడా తగ్గుతుంది, మనకు రెయిన్ఫాల్ తగ్గుతుంది. కాబట్టి ఇది ఒక దీర్ఘకాలికంగా ఉండే ప్రభావమే ఉంటుంది ఎలినో వల్ల. తాత్కాలిక ప్రభావం, అదేవిధంగా మనకు దీర్ఘకాలిక ప్రభావం. ముఖ్యంగా ఏంటంటే కొన్నిసార్లు మనం కొన్ని సంరక్షణ చర్యలు చేపట్టినట్లయితే, నీటి సంరక్షణ చర్యలు, అది దీర్ఘకాలికంగా చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా తాగునీటికి కూడా ఎద్దడి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగం పైన కూడా దీర్ఘకాలికంగా మనకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది. సో ఈ మాన్సూన్లోనే మనకు తక్కువ వర్షపాతం ఉంది ఎలినినో వల్ల. కాబట్టి ఈ ప్రభావం మనము దీర్ఘకాలికంగా కూడా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సార్ ఈ ఎలినో అనేది ఒక గ్లోబల్ ఫినామినా అయినా కానీ మన తెలంగాణ అగ్రికల్చర్ మీద ప్రాక్టికల్ గా ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మన ఫార్మర్స్ కి అయితే చాలా ఇంపార్టెంట్. ఇదైతే ఎలినో అనేది మన ఏషియా దేశాలపైన అన్నిటిపైన ఈ ప్రభావం ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా మన రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని ప్రభావం మనం స్పష్టంగా కనపడతా ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ పైన ఎలినో ప్రభావాన్ని మనం గమనించినట్లయితే మనకు సాధారణంగా కురవాల్సినటువంటి వర్షం 425 mm, కానీ ఇప్పటి వరకు కురిసింది ఎంత అంటే 405 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా
4% లోటుతోటి సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనం 33 జిల్లాల్లో మనం గమనించినట్లయితే ఇప్పటికి కూడా 9 జిల్లాలు, ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ జోన్కు సంబంధించినటువంటి 9 జిల్లాలు ఇంకా లోటు వర్షపాతంతో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే అవి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. ఈ జిల్లాలు ఇంకా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నాయి. ముఖ్యంగా 3 జిల్లాలు కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలు అధిక వర్షపాతం నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నార్త్ తెలంగాణ జోన్కు సంబంధించినటువంటి జిల్లాలు కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవి కొంతవరకు సాధారణ వర్షపాతాన్ని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా మనకు కురవాల్సింది ఇంకా దాదాపుగా 600 mm పైన ఉంది. అంటే మనకు మిగిలింది ఇంకా ఒక 30 రోజులు మాత్రమే. మనకు ఋతుపవనాలు ద్వారా వచ్చే మేజర్ వర్షపాతం మిగిలిన నెలలు ఏంటంటే ఇంకా ఆగస్టు ఆల్రెడీ మనం మొదటి వీక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ ఒక్కటే మనకు మిగిలి ఉంది. కాబట్టి ఎల్నినో ప్రభావం మన రాష్ట్రంపై స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు మనకున్న ఈ అసామాన్య వర్షాలన్నీ కూడా ఎల్నినో వల్లనేనా సరే? పూర్తిగా ఎల్నినో వల్ల అని చెప్పలేము. ఎందుకంటే ఎల్నినో అనేది ఒక ప్రధాన కారణం. ఎందుకంటే ఈ ఋతుపవనాల మనకు వర్షపాతం ఏ విధంగా ఉంటుందంటే ఋతుపవనాల కదలిక కొన్నిసార్లు మనకు అల్పపీడనం ఏర్పడినప్పుడు అటువంటివి కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మనకు అదృష్టవశాత్తు ఒక అల్పపీడనం మన గత జూలైలో ఏర్పడడం వల్ల మనకి వర్షపాతం నమోదు కావడం జరిగింది. కొంత ఎల్నినో ప్రభావం అనేది ఒక కారణం మాత్రమే. మిగతా చాలా రకాలైనటువంటి కారకాలు మనకు ఈ వర్షపాత నమోదు పైన ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఋతుపవనాల కదలికలు కానీ, అల్పపీడనం, అదేవిధంగా లోకల్ కండిషన్స్ కూడా కొన్నిసార్లు మనకు ఫారెస్ట్ కవర్ లేకపోవడం, అదేవిధంగా అధికంగా మైనింగ్ ఉండడం, కొంత వీటి కారణాల వల్ల కూడా మనకు ఆ ప్రాంతంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మన ఫార్మర్స్ కి ఎల్నినో ఒకటే రీజన్ కాకుండా అదర్ వెదర్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సిడర్ చేయాలని అర్థం అన్నమాట. అంతే అంతే. ఇప్పుడు మనం వాతావరణ ఇవన్నీ కూడా అప్డేట్స్ ఎక్కడ చూడాలి సార్ ఇప్పుడు రైతులు చూసుకోవాలన్నా కూడా? ముఖ్యంగా ఇప్పుడు ప్రతి రైతు చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఎందుకంటే మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా యూరియా యాప్ను కూడా మన రాష్ట్రం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రైతు సోదరులు ఏ సోర్సెస్ ద్వారా ఈ వాతావరణ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా IMDకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కానీ, అదేవిధంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ముఖ్యంగా అగ్రోమెట్రాలజీ వింగ్ ద్వారా మనం ప్రతి వీక్ కూడా ఒక బులెటిన్ ను విడుదల చేయడం జరుగుతుంది. దాన్నే వాతావరణ ఆధారిత సూచనల రూపంలో మనం మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ 5 రోజుల వాతావరణం అంటే ముందే 5 రోజుల వాతావరణాన్ని కూడా మనం ప్రిడిక్ట్ చేసి రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైనటువంటి వెబ్సైట్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ వారు కూడా ఫోర్కాస్ట్ రూపంలో మనకు అందించడం జరుగుతుంది వాతావరణ వివరాలను. కాబట్టి రైతులు ఇటువంటి 3 రకాల సోర్సెస్ ద్వారా, అదేవిధంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ వాతావరణ మన వివరాలను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా కూడా ప్రతిరోజు మనము ఈ వ్యవసాయ వాతావరణ సంబంధిత సూచనలను మనం అందిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని తీసుకొని, ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులు ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు అధిక వర్షాలు వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి సూచనలను తప్పనిసరిగా తెలుసుకొని వాటిని పాటించినట్లయితే మనం జరిగే నష్టాల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. మనకు రెగ్యులర్గా అయితే మనకు వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటారు కదా, దీన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? దానివల్ల ఏమైనా ఉందా? మీరు మంచి ప్రశ్న. చాలా మందికి ఉండే ప్రధానమైన డౌట్, ఇదేదో వీరు వాతావరణ శాఖ ఈరోజు వర్షం వస్తుందంటే రాదు, లేదా అంటే ఈరోజు రాదు అంటే వస్తుంది అనేది ఒక అపోహ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏదైతే రాడార్ టెక్నాలజీ ద్వారా కూడా మనం ఎప్పటికప్పుడు ఈ వాతావరణ అంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి అనే ఫోర్కాస్ట్ ను చాలా అక్యురేట్ గా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి రాడార్ టెక్నాలజీ ద్వారా.
అదేవిధంగా శాటిలైట్ ఇమేజరీ ద్వారా, శాటిలైట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు చాలా అందుబాటులో వచ్చింది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇస్రో ఆధారిత శాటిలైట్స్ ద్వారా కూడా మనం ఈ వర్షాన్ని అంచనా వేయడానికి చాలా వరకు అక్యురసీ చాలా పెరిగింది. అదేవిధంగా గ్రౌండ్ వెదర్ స్టేషన్స్, ఏదైతే గ్రౌండ్ వెదర్ స్టేషన్స్ ఉంటాయో లోకల్లో, వాటిని ప్రెషర్ ఆధారంగా, హ్యూమిడిటీ ఆధారంగా వాటిని కూడా అంచనా వేసి మనము ఫోర్కాస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. వీటిని రైతు సోదరులు తప్పనిసరిగా ఎందుకంటే నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఐఎండి సూచనల ప్రకారం కూడా మనం జూలైలో కొంత వర్షపాతం వస్తుందని మనం సూచన చేయడం జరిగింది. సో దాని ప్రకారమే వర్షాలు పడ్డాయి. కాబట్టి ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ ద్వారా మనము ముఖ్యంగా ఈ వర్షాలను ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు అధికంగా వర్షాలు రావచ్చు, అల్పపీడనం ఎప్పుడు ఏర్పడ్డది, వీటిని మనం ఖచ్చితంగా ఇప్పుడైతే నిర్ధారించగలుగుతున్నాం. సార్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నాకు 5 రోజుల ముందే వర్షం అంటే మనకు వెదర్ డేటా మొత్తం కావాలి, దాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అసలు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఐఎండి ప్రతి వీక్ కూడా మన అగ్రోమెట్రాలజీ డివిజన్స్, ముఖ్యంగా మన రాష్ట్రానికి తీసుకున్నట్లయితే మనకు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఒక డివిజన్ ఉంది, అగ్రోమెట్రాలజీ డివిజన్. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నార్త్ తెలంగాణ జోన్కు సంబంధించినటువంటి జగిత్యాల కేంద్రం నుంచి, ఈ అన్ని కేంద్రాల నుంచి కూడా ప్రతి 5 రోజులకు ఒకసారి మన వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అంటే వర్షపాత ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మనం ఎటువంటి సూచనలు పాటించాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు కానీ ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలనేది మనం ముందుగానే బులెటిన్ల రూపంలో మనం అందించడం జరుగుతాం. సార్ ఇప్పుడు వెదర్ ప్రిడిక్షన్ గురించి అయితే మాకైతే అందరికీ క్లారిటీ అయితే వచ్చింది. ప్రజెంట్ మన తెలంగాణ గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా కంపేర్ చేస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా లేక ఇంకా స్ట్రెస్లో ఉన్నాయా, ఒకసారి చెప్పండి సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు గత సంవత్సరం జూలైలో మనకి 8.34 మీటర్ బిలో గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉండే, అంటే 8.34 మీటర్ బిలో గ్రౌండ్ వాటర్. కానీ ఇప్పుడు జూలై 2026 వరకు 9.4 మీటర్స్ కిందికి వెళ్ళిపోయినాయి. అంటే దాదాపుగా మన రాష్ట్ర యావరేజ్ తీసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే 1.5 మీటర్ లోతుకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా కొన్ని జిల్లాలు అయితే ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా సిద్దిపేట, అదేవిధంగా భూపాలపల్లి, అదేవిధంగా వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ఈ జిల్లాలు అయితే దాదాపుగా మనకు భూగర్భ జలాలు 12 మీటర్ల పైన లోతుకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా దాదాపు ఒక 10-12 జిల్లాలు మన రాష్ట్ర యావరేజ్ కంటే చాలా బిలోగా ఉన్నాయి. అంటే రాష్ట్ర యావరేజ్ 9.5 మీటర్ల లోతులో ఉంటే ఈ జిల్లాలు మాత్రం సిరిసిల్ల లాంటి జిల్లా, సిద్దిపేట, ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాలు ముఖ్యంగా 10 నుంచి 12 మీటర్ల లోతులోకి నీరు వెళ్ళిపోయింది. అంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక అత్యవసర స్థితి అని చెప్పవచ్చు భూగర్భ జలాలకు సంబంధించి. ఎందుకంటే కంటిన్యూస్ గా మనం వాటర్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు మనం రీఛార్జ్ చేయకపోవడం, అధికంగా ఈ వరి సాగు చేయడం వల్ల నీటి వృధా అధికంగా కావడం, భూగర్భ జలాలు అడగంటడం అనేది దీనికి ఒక ఉదాహరణ. కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఎలినో ప్రభావం వల్ల ఇంకా నీటి లభ్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి తప్ప పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనకు కురిసినటువంటి ఈ కొద్ది వర్షపాతాన్ని కూడా మనం పొదుపు చేసుకున్నట్లయితే ఇంకా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గే ఆస్కారం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా ఇంకా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్షణమే మన రైతు సోదరులు కానీ అదేవిధంగా మిగతా ప్రజలు కూడా నీటి సంరక్షణ చర్యలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్ ఇప్పుడు ఒక ఫార్మర్ తన బోర్వెల్ వాటర్ లెవెల్ ఎంత సస్టైనబుల్ గా ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు అసలు? ముఖ్యంగా రైతు సోదరులు వారి స్థాయిలో బోర్వెల్లో మనకు వాటర్ ఉందా లేదా అనేది వారి స్థాయిలో ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఎకరానికి సరిపడా, ముఖ్యంగా రైతు సోదరులు ఏంటంటే బోర్లో కొంత వాటర్ ఉన్నా కానీ వరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే అది ఒక 1.5-2 గంటలు నడిచే మోటారు ఒక 1/2 అవర్ మాత్రమే నడిచే పరిస్థితి ఉంటుంది. దాన్ని బట్టి రైతు సోదరులు వారి స్థాయిలో వాళ్ళు ఈజీగా గుర్తించడం జరుగుతుంది. బోర్లో మన గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంది కాబట్టి దాన్ని రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని సస్టైనబుల్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బోర్ వాటర్ లో
కొంత వాటర్ ఉంది కదా అని చెప్పి వరి వేసుకోవడం జరుగుతుంది రైతు సోదరులు. వరికి బదులు అంటే కొంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు, చిన్న రైతు ఉన్నాడు అనుకోండి, 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉంటే ఒక అర ఎకరం వరి వేసుకొని మిగతా ఆరుతడి పంటలు మొక్కజొన్న కానీ, అదేవిధంగా చిరుధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు వేసుకున్నట్లయితే అతను ఉన్నటువంటి ఆ కొద్ది వాటర్ను కూడా మనకు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సస్టైనబుల్ గా ఉందా లేదా తెలుసుకునే అనేది ఇది ఒకటి. కానీ దాన్ని సస్టైనబుల్ గా అంటే మళ్ళీ ఇంకొక సీజన్ కూడా రావాలి అంటే మాత్రం రైతు సోదరులు వారి స్థాయిలో దాన్ని రీఛార్జ్ చేసుకోవడం అనేది అత్యవసరం. ఎందుకంటే రీఛార్జ్ చేయకుండా ఓన్లీ మనం తీసుకోవడం జరుగుతుంది నీటిని. ఎందుకంటే రైతు సోదరులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే తీసుకోవడమే కాదు, దాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు బోర్ను రీఛార్జ్ పిట్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం వచ్చే సీజన్ కానీ, అదేవిధంగా ఇంకా కొన్ని రోజుల వరకు మనం నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మన ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని మనం ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి? వాటిలో మనం బెస్ట్ మెథడ్స్ ఏంటి ఒక రైతు అతనికి తాను చేసుకోవాలంటే? ఏంటంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు పడ్డటువంటి వర్షాలు అంటే ప్రతి సీజన్ లో కూడా మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పడే వర్షాలు చాలా వరకు కూడా వృధా పోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేల కోతకు గురై, ఎందుకంటే నేలను కూడా మనము అది కోతకు గురి కావడం వల్ల కూడా చాలా వరకు మనకు మట్టి సారవంతమైన మట్టి పోవడమే కాకుండా వృధాగా కూడా నీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి వృధా నీరును, ఎందుకంటే దాన్ని మనం ఎక్సెస్ రన్ ఆఫ్ అంటాం, ఆ రన్ ఆఫ్ వాటర్ ను రైతు సోదరులు వారి పొలంలోనే నిల్వ చేసుకున్నటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనం బండింగ్ ద్వారా, ఎందుకంటే పొలంలో ఆ చిన్న చిన్న బండ్స్ చేసుకోవడం ద్వారా నీటిని అదే పొలంలో ఇంకించే అవకాశం ఉంది. అదే విధంగా ఒక 2 నుంచి 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, ఎందుకంటే చిన్న రైతులు ఫామ్ పాండ్స్ వైపు వెళ్ళే ఆస్కారం తక్కువ. ఎందుకంటే ఫామ్ పాండ్ కు కొంత ఏరియా వదిలేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చిన్న రైతులు ఫామ్ పాండ్ వైపు వెళ్ళే ఆస్కారం చాలా తక్కువ. కానీ పెద్ద రైతులు ఏదైతే 3 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు వారి యొక్క భూమిలో ఏదైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఫామ్ పాండ్స్, ముఖ్యంగా ఫామ్ పాండ్స్ నిర్మించుకోవడం ద్వారా ఏదైతే ఎక్కువగా రన్ ఆఫ్ ద్వారా పోతున్నటువంటి రెయిన్ వాటర్ ను పొదుపు చేసుకొని వాటిని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రీఛార్జ్ పిట్స్, ముఖ్యంగా ఏదైతే బోర్ ద్వారా ఆధారపడి ఉన్నటువంటి రైతు సోదరులు వారి యొక్క బోర్కు దగ్గరలో ఒక రీఛార్జ్ పిట్ను మనం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షపాతం పడ్డప్పుడు ఆ నీటిని వృధా చేయకుండా ఈ రీఛార్జ్ పిట్ ద్వారా ఇంకిచ్చినట్లయితే మన భూగర్భ జలాలను మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మనము భూగర్భ జలాలను పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ప్రభుత్వ పథకాలతో కూడా మనకు సహాయం అందించే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ DRDA వారిని సంప్రదించినట్లయితే మీకు దానికి ఆ పథకాలకు సంబంధించినటువంటి సబ్సిడీలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఫార్మర్ ఈ సీజన్ లో ఒక క్రాప్ ప్లాన్ వేసుకునే ముందు ఆ ఏదైతే ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ కావచ్చు, మన రిజర్వేర్ వాటర్ కూడా ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? అలాగే ఏదైతే 3 విషయాలు ఏదైతే ఉంటుందో తప్పకుండా చెక్ చేయాలి. ఏ విషయాలు తప్పకుండా రైతులనే ముందుగానే చూసుకోవాలి, ఒకసారి చెప్పండి. ముఖ్యంగా రైతు సోదరులు ఏంటంటే వారి యొక్క పాత అంటే ఇంతకుముందు క్రాప్ సీజన్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మాత్రమే వాళ్ళు క్రాప్ ను ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా, ఎందుకంటే కంటిన్యూస్ గా వరి ఇస్తున్నారు. అంటే కనీసం మనం అవగాహన లేకుండా మరి ఈసారి ఎటువంటి పరిస్థితి, మీరు ఇంతకుముందు అడిగారు ఎల్నినో వల్ల రైతులకు ఎటువంటి అవగాహన కల్పించాలి, ఎల్నినో వల్ల రైతులకు అవగాహన అవసరమేనా అని మీరు అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఎల్నినో ఉందని మనం చెప్తా ఉన్నాం, దానివల్ల రిజర్వాయర్ లో నీటి తగ్గుదల చాలా గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా వర్షపాతం ద్వారా కూడా మన భూగర్భ జలాలు తగ్గిపోతా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా 3 విషయాలను గమనించాలి. ఎందుకంటే మన పంటకు ఆధారం విత్తనాలు,
అదేవిధంగా మంచి నేల, అదేవిధంగా నీరు, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి రైతు సోదరులు ఈ 3 అంశాల పైన ఆధారంగానే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా వాతావరణ సూచనలు, నీటి లభ్యత ఉందా లేదా, ఎందుకంటే భూగర్భ జలాలు తగ్గుతున్నాయా, లేకపోతే వర్షపాతం ఎలా ఉంది, రిజర్వాయర్, ఒకవేళ రైతు సోదరులు ఆయకట్టు ప్రాంతంలో ఉన్నట్లయితే రిజర్వాయర్లో నీటి పరిస్థితి ఏంది, ఎందుకంటే మనమైతే నీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పోసే పరిస్థితి ఉండదు కదా రిజర్వాయర్లో. కాబట్టి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుతున్నాయని మనందరికి తెలుసు. కాబట్టి రైతు సోదరులు ఈ 3 విషయాలను ముఖ్యంగా గమనించి వేరే పంటల వైపు వెళ్ళితే బాగుంటుంది. కానీ చాలా వరకు మన రైతు సోదరులు ఇప్పటికే చాలా ప్రాంతాలలో దాదాపుగా ఇంకా కొంత పొలాలు ఖాళీగానే ఉన్నాయి. సో వాటి వైపు ఇంకా మిగతా క్రాపులు వేసుకున్నట్లయితే, ముఖ్యంగా పప్పు ధాన్యాలైనటువంటి కంది, అదేవిధంగా నూనె గింజల్లో పొద్దుతిరుగుడు, అదేవిధంగా వేరుశనగ వంటి పంటలను ఈ సమయంలో వేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఆగస్టు 15 వరకు కూడా వేసుకున్నట్లయితే వారు మంచి దిగుబడులను పొందడం కాకుండా ఆర్థిక భద్రతను కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మన గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ గురించి అయితే మన రైతులకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీరు. కానీ మన తెలంగాణ అగ్రికల్చర్లో గ్రౌండ్ వాటర్తో పాటు మనకున్న రిజర్వాయర్ వాటర్ కూడా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కానీ సో ఇప్పుడు మనం మన రిజర్వాయర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. దాని గురించి అయితే మీరైతే చెప్పండి సార్ ఒకసారి. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని గమనించినట్లయితే మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 వనరులు మాత్రమే మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి గోదావరి రివర్ బేసిన్, అదేవిధంగా కృష్ణా రివర్ బేసిన్. మన అన్ని కూడా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ 2 బేసిన్లో మాత్రమే ఉండడం జరిగింది. ఈ రోజు వరకు అంచనాల ప్రకారం దాదాపుగా మనం 29 లక్షల ఎకరాలకు నీరు అందించాలంటే, మన రాష్ట్రంలో 29 లక్షల ఎకరాలకు నీరు అందించాలంటే మనకు దాదాపుగా 344 టీఎంసీల వాటర్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కృష్ణా గోదావరి రివర్ బేసిన్లో మనకు ఉన్నటువంటి నీటి లభ్యత దాదాపుగా 44 టీఎంసీలు మాత్రమే. అంటే మీరు ఎంత తేడా ఉందో గమనించండి. ఎందుకంటే మనకు అవసరమైనది నీరు చాలా అధికంగా ఉంది, కానీ మన రిజర్వాయర్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి నీటి లభ్యత కేవలం 44 టీఎంసీలు మాత్రమే. ముఖ్యంగా తీసుకున్నట్లయితే గోదావరి రివర్ బేసిన్ లో చాలా జిల్లాలకు వరప్రదాయనిగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది. చాలా మంది రైతు సోదరులు అనుకుంటున్నారు మనకు వర్షాలు బాగా పడ్డాయి, ప్రాజెక్టులలో ఇంకా నీళ్లు ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఇట్లా మిడ్ మేనర్ డ్యాము, ఇవన్నీ కూడా కొంత నీరు తక్కువనే ఉంది. ఆ నీరు తాగునీటికి మాత్రమే అవసరం అవుతుంది తప్ప పంటలకు ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పటికున్న సమయం ప్రకారం లేదు. మన అదృష్టవశాత్తు ఇంకేమైనా వర్షాలు పడితే తప్ప మనమైతే ప్రాజెక్టుల ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా ముఖ్యంగా మన కృష్ణా బేసిన్ తీసుకున్నట్లయితే నాగార్జున సాగర్ లో కూడా దాదాపుగా నీటి మట్టం కనీస స్థాయి నుంచి కిందికే ఉంది ఇంకా. కాబట్టి అక్కడ కూడా నీరు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఓవరాల్ గా చూసినట్లయితే మన ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అయితే నిండడం లేదు. కొన్ని నాగార్జున సాగర్ లాంటి దానిలో అయితే ఇంకా కింది స్థాయిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వ్యవసాయానికి మాత్రం నీరిచ్చే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు కూడా ఇప్పటికే మనకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం సెప్టెంబర్ లో అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీరిచ్చే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి రైతు సోదరులు వరికి బదులు ఆరుతడి పంటల వైపు వెళ్ళినప్పుడు మాత్రమే మనం వాటిని రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మనకి ఇప్పుడు రిజర్వాయర్ లో వాటర్ ఉంటాయి కదా, దాని అవైలబిలిటీని ఏ ఫ్యాక్టర్స్ అనేవి డిసైడ్ చేస్తాయి? మన వర్షపాతం, ముఖ్యంగా ఏదైతే కృష్ణ కానీ గోదావరి రివర్ బేసిన్ లో మనకు మేజర్ రిజర్వాయర్స్ అన్ని కూడా ఈ 2 బేసిన్ లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా మనకు ఎగువ ప్రాంతంలో కృష్ణ రివర్ బేసిన్ కానీ గోదావరి రివర్ బేసిన్ లో ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షపాతం ఒకటి ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా ఇప్పుడు ఎల్నినో వల్ల కూడా వర్షపాతం తక్కువగా ఉండడం, రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గిపోయింది. కాబట్టి ఇదే మేజర్ ఫ్యాక్టర్ గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వర్షపాతం లేనప్పుడు రిజర్వాయర్ నిండే పరిస్థితి కూడా ఉండదు. సార్ ఇప్పుడు మనకు భవిష్యత్తులో కూడా మనకు ఇట్ని ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్, అంటే ఒకసారి వర్షం వచ్చి రాకపోవడం వల్ల ఇట్లా తెలంగాణ రిజర్వాయర్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడవచ్చా? ముఖ్యంగా ఏంటంటే మన రిజర్వాయర్స్ ఇప్పటి వరకు అయితే
అన్ని కూడా పూర్తి స్థాయి నీటి మట్టంలో లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు. కాబట్టి మనకున్న ఈ 1.5 నెలల్లో పూర్తి స్థాయి వర్షం వచ్చినా కానీ అవి నిండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిపైన ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశాలు అయితే మనం చూడట్లేదు. ముఖ్యంగా ఎందుకంటే అన్ని రిజర్వాయర్స్ కూడా దాదాపుగా సగానికి సగం తక్కువగా ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు మనం డైరెక్ట్గా క్రాప్ వైజ్ ఫార్మర్కి ఎటువంటి ప్రికాషన్స్ ఇవ్వాలో ఒక పంటకు, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ఏ పంటలకు ఎక్కువ ప్రభావితం అవుతున్నాం సార్ దీనివల్ల? ఎలినో వల్ల ముఖ్యంగా ఏంటంటే వరిని గమనించినట్లయితే ఇప్పుడు మనం ఇదివరకు చర్చించుకున్నట్టు వరికి దాదాపుగా మనకు 1200 మిల్లీమీటర్ల వాటర్ అవసరం. ఎందుకంటే అధికంగా నీరు తీసుకునే పంట వరి. కాబట్టి వరిని మనం ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. కాబట్టి ఎలినో దృష్ట్యా చాలా మంది రైతులు కొంతవరకు వరిని వేసుకోవడం జరిగింది మొన్న కురిసిన వర్షాల ద్వారా. ఆ రైతు సోదరులకు మా తరపున ముఖ్య గమనిక ఏంటంటే సూచన, ఈ వాటర్ ఏదైతే వరికి అధికంగా వాటర్ పెట్టడం అనేది అంత మంచిది కాదు. ముఖ్యంగా మనకున్నటువంటి టెక్నాలజీ ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే తడి పొడి పద్ధతి ద్వారా వాటర్ను మనం గమనించుకొని ఆ ఒక చిన్న పైపు రూపంలో ఉంటుంది. సో దాన్ని పొలం మధ్యలో పెట్టుకొని అంటే గట్టు దగ్గర దాన్ని అమర్చుకొని సో దాని లెవెల్ను బట్టి మాత్రమే వాటర్ ఇచ్చినట్లయితే ఈ అధికంగా వాటర్ యూసేజ్ నుంచి మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి వరి పండించే రైతులు ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రిజర్వాయర్ల ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి లేదు, భూగర్భ జలాలు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి కొన్ని చిన్న పద్ధతులు పాటించడం ద్వారా నీటి పొదుపును పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వరి పండించే రైతులు నీటిని ఆదా చేసుకొని ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్ ద్వారా వాటిని సంరక్షించుకున్నట్లయితే వారు ఈ సీజన్ కు వరి నుంచి వెళ్ళి ఎటువంటి సమస్య లేకుండా పండించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా కొంతమంది రైతులు కొన్ని ప్రాంతాల్లో నారు వేసుకొని ఇంకా వెయిట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమైతుందంటే ముదిరిన నారు వల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఎందుకంటే 35 రోజుల తర్వాత నారును వేసుకున్నట్లయితే దిగుబడి తగ్గుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా పైన ఏదైతే టిప్ ఉంటుందో మొక్క యొక్క టిప్పును పైన ఆకును చిన్నగా తుంచివేయాలి. అదేవిధంగా ముఖ్యంగా నత్రజని ఎరువును మనం ఎప్పుడైతే ఆఖరి దుక్కిలో ఎక్కువ శాతం వేసుకోవాలి. ఏదైతే మనం ఒక ఎకరానికి 2 బ్యాగుల యూరియా వేయాలని చెప్తా ఉన్నాం, దానికి 70% యూరియాను ఆఖరి దుక్కులో నాటు వేసే ముందు వేసుకున్నట్లయితే అది కొంత మొక్క స్ట్రెస్ గురి కాకుండా మనకు మంచిగా ఎస్టాబ్లిష్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా 30% యూరియాను ఎప్పుడైతే టిల్లరింగ్ స్టేజ్ లో వేసుకున్నట్లయితే వరిని కొంచెం ఇబ్బంది కాకుండా అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వరిలో అయితే రైతు సోదరులు ఈ సూచనలు ముఖ్యంగా ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్, అదేవిధంగా ఏదైతే నార్లు వేసుకొని ఉన్నటువంటి రైతులు ఈ సూచనలను పరిగణలోకి తీసుకుంటే వరి రైతులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా పత్తి తీసుకున్నట్లయితే పత్తి ఇది ముఖ్యంగా వర్షాధార పంట. సో దీనికి మనకు తక్కువ నీరు అవసరం. మన అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఈ కురిసిన వర్షాల వల్ల ఎటువంటి సమస్య అయితే లేదు. కానీ గత 10 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో ముంపుకు గురి అయినటువంటి ప్రాంతాలలో మనకు కొంత వడలు తెగులు అంటే అదంతా ఎండిపోయినట్టు అవుతుంది. అది ఎండిపోవడం అనేది ఒక వేరుకుళ్ళు తెగులు ద్వారా వచ్చినటువంటి వ్యాధి. సో దానికి రైతు సోదరులు తప్పనిసరిగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు పర్ లీటర్ వేరు దగ్గర కొంత పిచికారీ చేసుకున్నట్లయితే ఆ వేరుకుళ్ళు తెగుల నుంచి కూడా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మురుగునీటి సదుపాయం లేని ప్రాంతాలలో మురుగునీటిని తీసేసినట్లయితే ఆ పత్తి పంటకు కొంత వేర్లకు గాలి తగిలి మన పత్తి పంట ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో ముఖ్యంగా ఈ సీజన్ లో మనం గమనించింది ఏంటంటే భాస్వరం డెఫిషియన్సీ కూడా అధికంగా ఉంది. భాస్వరం డెఫిషియన్సీని కూడా మనం డిఏపి రూపంలో మనం అందించినట్లయితే భాస్వరం లోపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంది. సో దానికి 0.4 మిల్లీలీటర్లు కోలాంట్రిన్ ప్రోల్ పర్ లీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తెగుల నుంచి కూడా మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే
ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇది. కానీ రాను రాను మనం ఎల్నినో వల్ల వర్షాలు తగ్గుతూ ఉంటాయి అంటున్నాం కాబట్టి ముఖ్యంగా పత్తి కానీ మొక్కజొన్న ఏదైతే క్రిటికల్ స్టేజెస్ అంటాం, పత్తిలో బోల్ ఫార్మేషన్ అయ్యే టైం కానీ మొక్కజొన్నలో మనకు టాజలింగ్ స్టేజ్ వచ్చే వరకు కొంత నీటి ఎద్దడి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం ఆధారిత పంటలు కాబట్టి ఇవి. సో ఆ సమయంలో తప్పనిసరిగా యూరియా స్ప్రే ఎప్పుడైతే బెట్టు పరిస్థితులు ఎదుర్కొంటారో రైతులు 2% యూరియా స్ప్రే చేసుకున్నట్లయితే పంటలను కొంతవరకు ఈ బెట్టు పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాలు వేసుకోవాలంటే మన దేశాన్ని గమనించినట్లయితే మనం పప్పు ధాన్యాలను ఇంకా కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం, అంటే మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి పప్పు ధాన్యాల్లో మనం ఇప్పటి వరకు కూడా స్వయం సమృద్ధి సాధించలేదు. ముఖ్యంగా ఏదైతే వరి గోధుమలో మనం స్వయం సమృద్ధి సాధించాం, కానీ నూనె గింజలు పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధిని ఇంకా సాధించలేకపోయాం. సో ముఖ్యంగా ఏంటంటే పప్పు ధాన్యాలలో ఇప్పుడున్నటువంటి సీజన్లో ఆగస్టు 15 వరకు కూడా మనం ఇంకా కందిని సాగు చేసుకోవడానికి అనుకూలం. అదేవిధంగా మినుములు కంది ఇవి సాగు చేసుకోవడానికి అనుకూలం. కాబట్టి రైతు సోదరులు కందిలో మంచి మంచి రకాలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నటువంటి రకాలు WRG 97 కానీ తాండూర్ కంది రకాలు కానీ వీటిని వేసుకున్నట్లయితే ఆ స్వల్పకాలిక రకాలు 150 రోజులటువంటి స్వల్పకాలిక కంది రకాలను ఎంచుకున్నట్లయితే ఈ ఆపత్కర సమయంలో ముఖ్యంగా ఈ ఎలినినో ప్రభావం వల్ల నష్టపోకుండా ఉండాలంటే రైతులకు ఈ పప్పు ధాన్యాలు అనేటివి మంచి అవకాశంగా మనం పేర్కొనవచ్చు. ఇప్పుడు మనమైతే కొన్ని పంటల గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం తక్కువ నీటితో వచ్చే పంటలు ఇంకేమైనా ఉన్నాయా ఇవి కాదు? ఇది మంచి ప్రశ్న. రైతు సోదరులు ఏంటంటే మనకు పూర్వీకులు నేర్పినటువంటి వ్యవసాయం కాకుండా ఇప్పుడు అధికంగా నీటిని వినియోగించే పంటల వైపు మనం మళ్ళడం జరిగింది. గత 10-12 సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ముఖ్యంగా తక్కువ నీరు అవసరం ఉన్నటువంటి పంటలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే చిరుధాన్యాలు ఇప్పుడు పట్టణాలలో వీటికి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా రాగులకు మనకు పట్టణాలలో చాలా మంది ప్రజలు ఈ రాగుల వైపు చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది హెల్త్ విషయంలో పర్టికులర్ గా ఉండడం వల్ల రాగి జావా కానీ అదేవిధంగా జొన్న, అదేవిధంగా రాగి దోశ, ఇడ్లీ, సో వీటికి మంచి డిమాండ్ ఉంది చిరుధాన్యాలకు. అదేవిధంగా చిరుధాన్యాలకు చాలా తక్కువ నీరు అవసరమైనటువంటి పంటలు. కాబట్టి ఈ చిరుధాన్యాల వైపు రైతు సోదరులు వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే యాసంగిలో కూడా నీరు లభ్యత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఈ చిరుధాన్యాల పంటలు ముఖ్యంగా జొన్న కానీ రాగి కానీ కొర్ర, అదేవిధంగా ఈ పంటలు చిరుధాన్యాల వైపు వెళ్ళినట్లయితే తక్కువ నీటితోటి తక్కువ పెట్టుబడితోటి, ముఖ్యంగా వీటికి ఏంటంటే చీడపీడలు కూడా తక్కువ, ఎటువంటి డిసీజెస్ కానీ పెస్ట్ కానీ రావు. కాబట్టి చిరుధాన్యాలు ఒక మంచి ఆల్టర్నేటివ్ క్రాప్ గా మన రాష్ట్రానికి అనుకూలమైనటువంటి ఈ చిరుధాన్యాల వైపు మొగ్గు చూపాలి. ఈ చిరుధాన్యాలు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నీటి లభ్యత, నీటి అవసరం తక్కువ, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ తక్కువ, అదేవిధంగా మీకు పెస్ట్ అండ్ డిసీజెస్ కూడా రావు. కాబట్టి చిరుధాన్యాలు అనేటి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన పొలంలో మనం నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి, దానికి ఏమైనా మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు పడే వర్షపాతము, ఈ నేల క్రమక్షయం, నేలకోత ద్వారా చాలా వరకు కూడా రెయిన్ వాటర్ మనకు వృధాగా పోవడం జరుగుతుంది. దానివల్ల పంటకు నష్టమే జరగడం కాకుండా పోషకాలు కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. సో దానికి ఏంటంటే ముఖ్యంగా వేసవిలో ఏదైతే ఈ నేల కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాలలో మల్చింగ్ అంటే నేలను కప్పి ఉంచడం, అదేవిధంగా చిన్న బండ్స్ తయారు చేసుకొని విత్ ఇన్ ద ఫీల్డ్ లో చిన్న చిన్న బండ్స్ తయారు చేసుకోవడం వల్ల కూడా ఈ నీటిని ఆదా చేయవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఫామ్ పాండ్స్ ఏంటంటే 3 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఏదైతే లోతట్టు ప్రాంతం ఉన్నట్లయితే ఆ స్లోప్ కు అనుగుణంగా అక్కడ ఒక ఫామ్ పాండ్ను కూడా నిర్మించుకున్నట్లయితే ఆ పడే వర్షాన్ని కూడా అంతా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మన రీఛార్జ్ పిట్స్ ను కూడా తీసుకున్నట్లయితే బోర్వెల్ రీఛార్జ్ అవ్వడమే కాకుండా మనకు నేల కోతకు గురైనప్పుడు జరిగే రన్ ఆఫ్ ను కూడా అది అడ్డుకుంటుంది. కాబట్టి
ఆ, ఈ ఈ విషయాలను ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ అయినటువంటి కాంపౌండ్స్ కానీ, అదేవిధంగా రీఛార్జ్ పిట్స్ కానీ, మల్చింగ్, బండింగ్, వీటి ద్వారా మనం నీటిని పొదుపు చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు చాలా మంది రైతులు అయితే ఎరువుల్ని ఎక్కువనైతే వాడుతున్నారు, ఏది పడితే అది చేస్తున్నారు. ఈ ఎరువుల వాడకంలో ఏమైనా మార్పులు చేయొచ్చా మనం? ముఖ్యంగా ఏంటంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా అధికంగా రసాయనిక ఎరువులు వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వృధా చేస్తున్నారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే డిఏపి, మన నేలల్లో భాస్వరం అధికంగా ఉంది, డిఏపిలో కూడా భాస్వరం అధికంగా ఉంటుంది. అయితే మన నేలకు అవసరం ఉన్నా లేకున్నా అధికంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. తప్పనిసరిగా రైతు సోదరులు భూసార పరీక్ష ఆధారిత మన ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేలకు ఏ పోషకం అవసరం, ఏ పోషకం అవసరం లేదనేది తెలియకుండా అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనకు నేల కాలుష్యమే జరగడం కాకుండా వాతావరణ కాలుష్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెట్టుబడులు కూడా అధికంగా అవుతున్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ అధికంగా రసాయనిక ఎరువులు వాడకుండా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి ఫలితాలను మనం పొందవచ్చు. సార్ ఇప్పుడు చాలా మంది రైతులు అయితే ఎరువులను అయితే పొలంలో ఎట్లా పడితే అలా వేస్తున్నారు. ఇప్పుడు మనకు ఒకవేళ తక్కువ వర్షం ఉంటే మన యూరియా అనేది కూడా మనం ఎలా వేసుకోవాలి? ముఖ్యంగా తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మన నీటిలో సరైన ముఖ్యంగా నేలలో సరైన తేమ లేనప్పుడు మాత్రం యూరియా వాడవద్దు. ఈ వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఎలినినో వంటి పరిస్థితులలో యూరియాను మనం ఫోలియార్ స్ప్రే పిచికారి ద్వారా మాత్రమే అందించాలి. ముఖ్యంగా 2% యూరియాను మనం మొక్కలపై పిచికారి చేసుకున్నట్లయితే అది ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో రైతు సోదరులు ఎరువులను నేలలో సరైన తేమ ఉన్నప్పుడే వేయాలి. అదేవిధంగా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే వర్షాలు పడ్డ వెంటనే రసాయనిక ఎరువులను వేయడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రసాయనిక ఎరువులను నీరు అధికంగా ఉన్నప్పుడు వేసినప్పుడు వాటి యొక్క లభ్యత అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా యూరియా తీసుకున్నట్లయితే నత్రజని, నైట్రేట్ రూపంలో, అదేవిధంగా అమోనికల్ ఫామ్ రూపంలో నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మనకు తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనకు రసాయనిక ఎరువులను వేసుకోవాలి. అధికంగా నీరు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా రసాయనిక ఎరువులను వేయకూడదు. అదేవిధంగా ఈ పురుగు మందుల పిచికారి కానీ రసాయనిక ఎరువులను వాతావరణ పరిస్థితులను బట్టి వేసుకున్నప్పుడు మాత్రమే మనకు మొక్కకు లాభదాయకం. అదేవిధంగా పెట్టుబడి అది కూడా మనకు తగ్గే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు మన పంటలకు కూడా ఇప్పుడు ఈ పురుగులు కానీ అలాగే వ్యాధులు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? అసలు మనకి ఎలా కనిపిస్తాయి, ఎలా గుర్తించాలి అసలు? ముఖ్యంగా ఎలినినో పరిస్థితుల వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు, ఎలినినో అంటే వర్షపాతం పూర్తిగా రాకుండా ఉండడం కాదు. ఎలినినో వల్ల వర్షపాతం కురవాల్సిన దానికంటే తక్కువ కురవడం, అదేవిధంగా ఒక వర్షానికి ఇంకో నెక్స్ట్ వచ్చే వర్షపాతానికి మధ్యలో ఎక్కువ రోజుల గ్యాప్ ఉండడం, దాన్నే మనం డ్రై స్పెల్స్ అంటాం. ఆ డ్రై స్పెల్స్ వల్ల ఏంటంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం వర్షాలు పడడం, దాని తర్వాత ఒక వారం రోజులు వర్షాలు లేకపోవడం, దానివల్ల ఏంటంటే అధికంగా ఉష్ణోగ్రతల వల్ల ఈ వాతావరణం అంతా కూడా పురుగుల ఉధృతికి అనుకూలమైనటువంటి వాతావరణం. ఎప్పుడైతే అధికంగా వేడి, అదేవిధంగా కొంత అధికంగా వర్షాలు పడ్డప్పుడు ఆ వాతావరణం ముఖ్యంగా ఈ కాండం తొలుచు పురుగు కానీ, అదేవిధంగా కత్తెర పురుగు కానీ, అదేవిధంగా పత్తిలో పచ్చదోమ, అదేవిధంగా మనకు మిగతా పంటల్లో కందిలో స్పోడాప్టెరా కానీ, ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి పురుగుల ఉధృతి అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇటువంటి పరిస్థితులలో వారి యొక్క పొలాల్లో ఎప్పటికప్పుడు ఈ పురుగుల ఉధృతిని గమనించి, ఎప్పుడైతే ఆ పురుగుల ఉధృతి కూడా మనకు నష్టాన్ని ఎక్కువ చేస్తుంది అన్నప్పుడు మాత్రమే ఈ పురుగుల మందులను పిచికారి చేయాలి తప్ప వెంటనే పురుగు కనబడ్డది కదా అని చెప్పి రసాయనిక మందులను పిచికారి చేయడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా మన వాతావరణ కాలుష్యానికి కూడా దారితీస్తుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా వారి యొక్క పొలాల్లో ఎప్పటికప్పుడు ఈ పురుగుల ఉధృతిని గమనించి మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలంటే మనకు బయాలజికల్ కంట్రోల్ ద్వారా, అదేవిధంగా పొలాలలో ఈ ఎల్లో ట్రాప్స్ కానీ, స్టిక్కీ ట్రాప్స్, వీటి ద్వారా పురుగుల ఉధృతిని గమనించి అప్పుడు మాత్రమే ఈ రసాయనిక పురుగు మందులను పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
సార్ ఇప్పుడున్న మనకు ఎలినో ఎఫెక్ట్ మనకు వచ్చే యాసంగి పంటలపై ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనకు? ముఖ్యంగా మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లు మన రిజర్వాయర్ లో నీటి లభ్యత చాలా వరకు తక్కువగా ఉంది. రెండోది భూగర్భ జలాలు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఎలినినో ప్రభావం వల్ల సెప్టెంబర్ లో మనకు వచ్చే వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు ఓన్లీ 50% మాత్రమే వర్షపాతం కురిసింది. ఇంకా 50% ఈ ఒక నెలల్లో పడాలి. కానీ మనకు ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల వల్ల ఈ పడే వర్షపాతం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఈ ప్రభావం వచ్చే యాసంగి పైన స్పష్టంగా కనబడబోతా ఉంది. కాబట్టి రైతు సోదరులు యాసంగిలో వరికి బదులు, ఎందుకంటే ఈ వరి అనేది మంచిది కాదు. వరికి బదులు ఆరుతడి పంటలైనటువంటి చిరుధాన్యాలు, అదే విధంగా మన ఆయిల్ నూనె గింజలు, ముఖ్యంగా సన్ఫ్లవర్ కానీ, అదే విధంగా వేరుశెనగ కానీ, నువ్వులు కానీ ఇవి వేసుకున్నట్లయితే మనకు యాసంగిలో ఎటువంటి సమస్య ఉండదు. ముఖ్యంగా రైతు సోదరులకు ఇంకొక మంచి అవకాశం ఏంటంటే ఆయిల్ పామ్ కూడా మనకు ఒక మంచి అవకాశంగా కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణలో ఈ ఆయిల్ పామ్ విస్తరణకు మంచి వాతావరణం, అదేవిధంగా మంచి నేలలు ఉండడం కలిసి వచ్చే అంశం. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా కొంత క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు వెళ్ళినట్లయితే యాసంగిలో కూడా మనం పంటలను తీసుకోవచ్చు. అదేంటంటే రైతు ఆదాయాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది, అదేవిధంగా ఆర్థిక భద్రతను కూడా కాపాడుతుంది. కాబట్టి యాసంగిలో ఆరుతడి పంటల వైపు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు శ్రేయస్కరం. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ యాసంగి పైన స్పష్టంగా కనబడబోతుంది. సార్ అంటే ఇప్పుడు సీజనల్ ప్లానింగ్ లో ఫార్మర్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫార్మర్స్ కి ఇమీడియట్ గా యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ కి వెళ్దాం. సార్ ఇప్పుడున్న మన ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మన రైతులు అనేది ఏం ప్లానింగ్ చేసుకోవాలి ఇప్పుడే? దానికి ఏమైనా సజెషన్ అనేది ఇస్తారా మీరు? ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు కొంత వర్షాలు పడ్డాయి కాబట్టి, అవును సార్. ముఖ్యంగా పత్తిలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీరు అధికంగా నిలిచి ఉన్నటువంటి ప్రాంతాలలో నీటిని మురుగునీరు లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొక్కజొన్నలో కూడా భాస్వర లోపం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో వాటికి మనం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా వరిలో మాత్రం రైతు సోదరులు ఉన్న నీటిని వృధా చేయకుండా ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మిగతా పంటలలో కూడా మనకు ఏదైతే సూక్ష్మ సేద్య పద్ధతుల ద్వారా నీరు అందించినట్లయితే నీటి వృధాను అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా రైతు సోదరులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడకుండా మనం సాయిల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే రసాయనిక ఎరువులను వాడినట్లయితే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. సార్ ఇప్పుడు మన పీజేటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయో, ఆ సైంటిస్టులు ఈ ఎలినో కాంటిజెన్సీ ప్లానింగ్ గురించి ఎంత వరకు చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఈ ఎలినో ప్రభావం మనకు తెలిసినప్పటి నుంచి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలను ప్రతి జిల్లాలో నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. ఈ నోడల్ ఆఫీసర్ బాధ్యత ఏంటంటే ప్రతి శాస్త్రవేత్త వారి యొక్క జిల్లాల్లో కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్, ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితులలో ఏ రకాల పంటలను మనం ఎంచుకోవాలి, అదేవిధంగా ఈ వాతావరణ సమస్యల వల్ల ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అదేవిధంగా నీటి సంరక్షణ ఏ విధంగా చేపట్టాలి, ఇటువంటి అంశాలపైన మన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కూడా రైతులను చైతన్యపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వరికి బదులు మిగతా పంటల వైపు వెళ్ళాలని, అదేవిధంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని మన శాస్త్రవేత్తలు గౌరవ వైస్ ఛాన్సలర్ మన ఆల్దాస్ జానయ్య గారి సూచనల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు మన శాస్త్రవేత్తలు ప్రతి జిల్లాలో కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తూ రైతులను అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి వారానికి అగ్రో బులెటిన్, ఏదైతే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వెలువరిస్తున్నటువంటి అగ్రో బులెటిన్ ఆధారంగా వ్యవసాయ సూచనలను అందించడం జరుగుతూ ఉంది. సార్ మనకు చాలా వరకు అయితే మన సైంటిఫిక్ అంటే మన ఏఆర్ఎస్ యూనిట్లు కావచ్చు, అలాగే రైతు విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, రైతులకు మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అలాగే ఆ కంటింజెన్సీ ప్లానింగ్ ఏందో
ఎలా సపోర్ట్ చేస్తున్నాం మాకైతే క్లియర్గా క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మనం చిన్నపాటి రైతులకు ఎట్లా రిస్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో దాని గురించి అయితే మాట్లాడుకుందాం సార్. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో చాలా మంది రైతులు కూడా చిన్న సన్నకారు రైతులు మాత్రమే. అవును సార్. వారికి ఉన్నటువంటి చిన్న కమతాలు, అదొక చిన్న కమతాలు ఉండడం. ముఖ్యంగా ఏంటంటే వారు ఎటువంటి చర్యలు చేపట్టాలి అంటే ఉన్నటువంటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా వరికి బదులు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అయినటువంటి మనకు చాలా పంటలు ఉన్నాయి. ఆ ఉన్న నీటిని ఈ ఆరుతడి పంటల వైపు వెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సేంద్రియ కార్బనాన్ని అందించడం, అదేవిధంగా విచ్చలవిడి రసాయనిక ఎరువులు వాడడం, పురుగు మందులు వాడడం వల్ల పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. కాబట్టి మన లోకల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, అదేవిధంగా వ్యవసాయ శాఖ సూచనల మేరకు మాత్రమే పురుగు మందులను పిచికారీ చేయాలి. సో ఈ విధంగా నీటి సంరక్షణ చర్యలు, అదేవిధంగా అధికంగా పురుగు మందులు వాడకపోవడం వల్ల ఈ చిన్న సన్నకారు రైతులు అనవసరంగా పెట్టుబడులను పెంచుకోకుండా వారి సూచనలను పాటించినట్లయితే కొంత మనం అధిక దిగుబడి పొందడమే కాదు, ఆర్థిక భద్రత కూడా పొందిన వాళ్ళు అవుతారు. సార్ మనకి ఏదైతే చిన్నకారు రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వ సూచనలు వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి ఎలినినో ప్రభావిత సూచనలు వారి యొక్క దగ్గరలోని ఏఈఓ ద్వారా కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చాలా జిల్లాలలో, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల లాంటి జిల్లాల్లో ప్రతి గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వీక్ కూడా వారి యొక్క మొబైల్ నెంబర్స్ కు మన గ్రౌండ్ వాటర్ పరిస్థితి, అదేవిధంగా రెయిన్ ఫాల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పటికీ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వారి యొక్క జిల్లాలో అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి వారి యొక్క సేవలను వారు వినియోగించుకుంటే ఇటువంటి గట్టు పరిస్థితుల నుంచి అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు ఎండింగ్ ముందు కొన్ని అయితే క్విక్ క్వశ్చన్స్ అయితే ఏవైతే రైతులకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు రెయిన్ ఫాల్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటే రైతు తీసుకునే మొదటి డిసిజన్ ఏంటి అయి ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఎలినినో పరిస్థితుల వల్ల మనకు వర్షపాతం అనేది మనకు సాధారణం కంటే తక్కువగా ఉంది. సో దీని వల్ల ఏంటంటే రైతు సోదరులు తప్పనిసరిగా వరికి బదులు ఆరుతడి పంటలను ఎంచుకోవాలి. సార్ ఇప్పుడు రైతు దగ్గర ఇప్పుడు బోర్వెల్ ఉంటది కదా, బోర్వెల్లో వాటర్ అనేది లిమిటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు రైతు తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రియారిటీ ఏంటి సార్? బోర్వెల్లో వాటర్ తక్కువగా ఉంది అనే పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా దాన్ని అధికంగా వాడడం అనేది మానేయాలి. సో ముఖ్యంగా ఏంటంటే వరిలో అధికంగా నీరు వాడుతున్నారు కాబట్టి ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని అతను ఏంటంటే ఉన్న పొలంలో ఓన్లీ వరి కాకుండా మిగతా ఆరుతడి పంటలను వేసుకున్నట్లయితే ఆ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా అటువంటి రైతు సోదరులు రీఛార్జ్ పిట్ ను నిర్మించుకోవడం ద్వారా, ఇప్పుడు ఉన్నటువంటి వర్షాన్ని మనం రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు రీఛార్జ్ పిట్ ను నిర్మించుకోవడం ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సార్ ఇప్పుడు ఒక రైతు ఒక క్రాప్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ క్రాప్ సెలెక్షన్ కూడా మనకు వాటర్ అవైలబిలిటీ అయితే మన దగ్గర నీటి వసతి చూసుకోవాలా, లేదంటే మార్కెట్ డిమాండ్ ని చూసి మనం ఏ పంట వేయాలో సెలెక్ట్ చేసుకోవాలా? రైతు సోదరులు నీరు ఎంత అవసరమో మార్కెట్ కూడా అంతే అవసరం. నీరు ప్రధానమైనటువంటి వనరు కాబట్టి నీరు, మార్కెట్ రెండింటిని చూసుకొని మనం పంట ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇప్పుడు మనకు రెగ్యులర్ గా ఏదైతే వెదర్ ఫోర్కాస్ట్ ఏదైతే వస్తున్నదో అది రైతులు డైలీ ఫాలో అవ్వాలా? రైతు సోదరులు తప్పనిసరిగా ఏదైతే వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా వచ్చే వ్యవసాయ ఆధారిత సూచనలు తప్పనిసరిగా పాటించినట్లయితే ఎటువంటి చర్యలు చేపట్టాలి, సో ఎటువంటి నష్టాలు లేకుండా బయటపడాలంటే తప్పనిసరిగా ఈ వెదర్ అప్డేట్స్ ను ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇప్పుడు మన డిస్కషన్ మొత్తంలో మనం ఇప్పుడు ఎలినో నుంచి రెయిన్ ఫాల్ కావచ్చు, మన భూగర్భ జలాలు, రిజర్వాయర్, క్రాప్ ప్లానింగ్, పెస్ట్ మేనేజ్మెంట్, ఫార్మర్ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్క టాపిక్ కూడా మనం పూర్తిగా అయితే డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఫైనల్గా తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ మీ నుంచి. ముఖ్యంగా మన తెలంగాణ రైతు సోదరులు 70-80% వరకు పూర్తిగా వరినే పండిస్తా ఉన్నారు. వరికి బదులు అతనికి ఉన్నటువంటి 3-4 ఎకరాలు కానీ, ఎకరంలో కానీ 2 ఎకరాలలో వివిధ పంటల వైవిధ్యీకరణ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
ఒకటే పంటను కంటిన్యూస్ గా వేయడం వల్ల మనకు వాతావరణ కాలుష్యం, నేల కాలుష్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకటే పంటను వేయడం అనేది అది మంచిది కాదు. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా క్రాప్ డైవర్సిఫికేషన్, పంట వైవిధ్యీకరణ వైపు వెళ్ళాలి. అది మొదటిది. రెండోది ఏంటంటే మనకు నేలలో సేంద్రియ కార్బనం పూర్తిగా తగ్గిపోతా ఉంది. సేంద్రియ కార్బనం నేలకు ఒక గుండెకాయ లాంటిది. సేంద్రియ కార్బనాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు పంట ఆరోగ్యంగా ఉంటుంది, పంట దిగుబడి ఉంటుంది. అదేవిధంగా నేల ఆరోగ్యం మనిషి ఆరోగ్యానికి అనుసంధానంగా ఉన్నటువంటి విషయం కాబట్టి మనుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా నేల ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి విచ్చలవిడి రసాయనిక ఎరువులను వాడద్దు. అదేవిధంగా విచ్చలవిడి రసాయనిక పురుగు మందులను వాడకుండా మనకు సేంద్రియ పద్ధతుల వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాల ద్వారా మనకు ఫామ్ పాండ్స్ కానీ, అదేవిధంగా రీఛార్జ్ పిట్స్ కానీ ఇవి అందిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క నీటిని సంరక్షించుకున్నట్లయితే మన భావితరాలకు కూడా మనము నీటిని అందించిన వాళ్ళ అవుతాం. అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కూడా మన భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన ఎల్లినో అనే ఒక బేసిక్ క్వశ్చన్ నుంచి కూడా మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కావచ్చు, సిచ్యువేషన్ ఏంటి, రిజర్వాయర్స్ని ఎలా చూడాలి, అలాగే క్రాప్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సార్. దాని గురించి మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు, అలాగే మా ప్రేక్షకులకు, అలాగే రైతు సోదరులందరికీ కూడా మీరు ఇచ్చారు సార్. ఎస్పెషల్లీ మన ఫార్మర్స్కి ప్రాక్టికల్గా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రవీణ్. మన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. సో రైతు సోదరులు తప్పనిసరిగా ఈ విషయాలపైన దృష్టి పెట్టి ఇటువంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇటువంటి ఒక మంచి పాడ్కాస్ట్ ద్వారా రైతు సోదరులకు దగ్గర అవ్వాలన్నటువంటి నీ ఏదైతే ప్రయత్నం ఉందో దానికి ముందుగా నీకు అభినందనలు. నాకు తెలిసి మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక వ్యవసాయ విద్యార్థి మొట్టమొదట పాడ్కాస్ట్ చేయడం అనేది ప్రవీణ్ కుమార్ అనేది అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని మీరు ప్రారంభించినందుకు మీకు ముందుగా అభినందనలు. ఇది ఇటువంటి పాడ్కాస్ట్లు ఇంకా చాలా చేయాలని, అటువంటి చేయడం ద్వారా రైతు సోదరులకు అధునాతన టెక్నాలజీ, అదేవిధంగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన కూడా ఇటువంటి పాడ్కాస్ట్ల ద్వారా మన రైతు సేవలో ఎప్పుడు మీరు ముందుండాలని మీ ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా రైతు సోదరులకు మరొకసారి నమస్కారాలు. రైతన్న, ఇంతకుముందు మాట్లాడుకున్న పోడ్కాస్ట్ లో మీకు నచ్చిన అంశం ఏంది, అలాగే మీ దగ్గర భూగర్భ జలాలు ఏ కండిషన్ లో ఉన్నాయి, ఇటువంటి వ్యవసాయపు ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే సైంటిఫిక్ పద్ధతుల కోసం ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి రైతుకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి.